హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరికి చిన్నాస్ కిచెన్కి వెల్కమ్. ఓకే, ఈరోజు సండే కదా, అందరు ఏం చేస్తున్నారు? ఏమో ప్లాన్ చేస్తున్నారు? మీకేది నేను చెప్పాలనుకుంటున్నారా? సరే, మీరు చెప్పకండి, నేను చెప్తాను. ఈరోజు మా ఇంట్లో వడలు చేశాను, దానిలో కొబ్బరి పచ్చడి చేశాను. చాలా అంటే చాలా బాగుంది. వడలు అంటే మెదుపు వడ చేశాను, చుక్క ఆయిల్ పీల్చకుండా, దానిలో నో సోడా, ఎక్కువ ఆయిల్ లేకుండా చేశాను. చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనంకి వచ్చేసేసి కొబ్బరి పాలతో అన్నం చేశాను. దాని కాంబినేషన్ అందరికీ తెలుసు కదా, చికెన్ కర్రీ చేశాను. కానీ వీడియో తీయలేదు, నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైందంట, అందుకని వీడియోస్ అయితే తీయలేదు. అందరికీ సారీ. నా వీడియోస్ అందరు చూస్తున్నారు, కనీసం లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారబ్బా. ప్లీజ్ అబ్బా, చూడండి, లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలా చేస్తే నాకు ఇంకొంచెం వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఇలా ఒక 2 వ్యూవర్స్ 3 వ్యూవర్స్ అని చూస్తుంటే అవసరం లేదు కదా, పెట్టాల్సినంత అవసరం లేదులే అని అనిపిస్తుంది. చూడొచ్చు కదా, మాలాంటి చిన్ని యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఓకేనా? చూడండి, లైక్ చేయండి. ప్రతి ఆడపిల్లకి ఉండే ఒకే ఒక్క కోరిక, ఇంట్లో ఎవరైనా చేస్తే తినాలని. ఎప్పుడు చూసినా మనం చేయటమే, మనం పెట్టడమే, తింటారు. అదే ఒక్కసారి మనకి చేసి పెడితే తినాలని ఒక ఆశ ఉంటుంది కదా. ఈసారి మా ఇంట్లో వాళ్ళు ఎవరితోనో ఒకరితో చేయించుకొని తినాలి, ఆ ఆశని తీర్చుకోవాలి. వడలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇండిపెండెన్స్ డే కదా, ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మంచిగా జెండా వందనం చేసుకున్నారా? మా చిన్నప్పుడు అయితే ఎంత చక్కగా మేము, మా అమ్మ వాళ్ళు మంచిగా జడలేసి మంచిగా పూలు పెట్టి, జెండాలో కట్టడానికి పూలు కావాలనేసి మా టీచర్స్ చెప్పేవాళ్ళు. అందుకనేసి మా ఇంట్లో చెట్లు లేకపోయినా పక్కింటికి వెళ్ళే చెట్లు ఉన్న పూలన్నీ కోసుకపోయి ఇచ్చేవాళ్ళం మా సార్ వాళ్ళకి. దాన్ని కొన్ని చాక్లెట్లు పెట్టి, కొన్ని పూలు పెట్టేసి, ఈ ఊర్లో ఉన్న ఒక సర్పంచ్ని పిలిపించి దాన్ని జెండాని లాగిస్తారు. అది మాకు పెద్ద పండగలాగా అనిపించేది. ఎందుకంటే ఆ రోజు మాకు బహుమతులు ఇస్తారు స్కూల్లో. రన్నింగ్ అనేసి, లెమన్ స్పూన్ అనేసి ఇట్లా ప్రోగ్రామ్ పెడతారు. దాన్ని నేనైతే సెకండ్ ప్రైజ్ ఇచ్చేదాన్ని. రన్నింగ్లో అయితే అప్పుడు పొట్టిగా ఉండేదాన్ని కదా, చాలా సన్నగా ఉండేదాన్ని కాబట్టి చెంగుని ఎగరేసేదాన్ని. చాలా బాగుండేది. ఆ రోజులు ఇప్పటికి రావు. ఇప్పుడున్న పిల్లలకి అప్పుడున్న పిల్లలకి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. నక్కకి నాగలోకానికి తేడా ఎంత ఉందో అంత ఉంది. మా కాలంలో టీవీ చూడాలన్నా కూడా భయపడేవాళ్ళం. ఈ కాలంలో నో టీవీ, ఓన్లీ ఫోన్, నో టీవీ, ఓన్లీ ఫోన్, అట్లా ఉన్నారు పిల్లలు. అప్పట్లో అయితే నో, అసలు ఎంత మంచిగా ఉండేదో ఆ రోజులు. అందరు బయట పడుకునే వాళ్ళం, టీవీ చూసేవాళ్ళం. టీవీ చూసినా సరే తలనొప్పి వస్తుంది, సైట్ వస్తుంది, వద్దు చూడొద్దు. ఒక్కరోజు స్కూల్ మానేసినా సరే అమ్మో కొట్టు స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళైతే ఎంత భయం వేసేదో. అదైతే మా అమ్మ లేని టైంలో మాత్రం స్కూల్ ఎక్కొట్టేసేదాన్ని. మా అమ్మకి తెలియదు కదా, సాయంత్రం వచ్చే టైంకి నేను స్కూల్కి వెళ్ళానని చెప్తాను. బ్యాగ్ మార్నింగ్ తీసుకెళ్తాను, ఈవినింగ్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ తెప్పించుకునేదాన్ని. మా సార్ వాళ్ళకి కూడా తెలియదు. అంత దొంగనని వాటి నేను స్కూల్కి. సరేలేండి వడ చూస్తున్నారు కదా, ఈసారి కొబ్బరి పాలన్న విత్ చికెన్ కర్రీ ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మధ్యలో మా ఆయన టెంకాయని కొడుతూ ఉన్నాడు. సరేలేండి, వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ ఓకే, బాయ్ 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 అందరికి. లాస్ట్లో ఒక మాట, ఎంకరేజ్ చేయండి అబ్బా, అలా వదిలేయకుండా ఇంకొన్ని వీడియోస్ పెట్టాలని నాకు చాలా ఓపిక వస్తుంది. బాగాలేకపోయినా చేసుకుంటున్నాను కదా, నేను ఎవరు చేయమన్నారమ్మా అని అనుకుంటారా? అలా మాత్రం కాదులండి, జస్ట్ నేనే చేసుకుంటున్నాను. అంటే అదొక ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కాబట్టి ఇలా చేసుకోక తప్పదు. మనకంటే ఏ జాబ్స్ రావు. ఓకే, బాయ్.